తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అయితే ఓ గ్రామంలో మాత్రం ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయి బాబోయ్ అంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఆ గ్రామస్తులు ఎందుకింత విరక్తి వ్యక్తం చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామం. రాజారంలో సుమారు 400కు పైగా జనాభా ఉంది. దాదాపు 266 ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు 184, బీసీ ఓటర్లు 76, ఓసీ ఓటర్లు 6 మంది ఉన్నారు. వారిలో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు 184, బీసీ ఓటర్లు 76, ఓసీ ఓటర్లు 6 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 6 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ స్థానం ఉంది. అయితే గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. 2019లో తప్పుడు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు గ్రామం దూరమైంది. గ్రామంలో ఎస్సీ లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అందరికీ నమస్కారం. మా వేమనపల్లి మండల్ మంచిర్యాల జిల్లా రాజారం గ్రామ పంచాయతీ. గత 5 సంవత్సరాలలో కూడా ప్యూర్ ఎస్టీ ఉన్న ఈ రాజారంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రజాపాలన అంటూ వచ్చిన ప్రభుత్వం కూడా అదే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కావున ఈ రాజారంలో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. ఒక్క ఎస్సీ ఓటరు లేని రాజారం గ్రామానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామానికి మరోసారి అన్యాయం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. అసలు ఎస్సీ పాపులేషన్ లేని గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కల్పించడంపై మండిపడుతున్నారు. తప్పుడు రిజర్వేషన్ తో ఈసారి కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహం నెలకొంది. రిజర్వేషన్ ఆధారంగా కాకుండా గ్రామంలో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్ కేటాయించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చెబుతున్నారు.